శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం అనంతగిరి కొండలలో ఉన్నది. స్కంద పురాణం ప్రకారం ఈ ఆలయం ద్వాపర యుగంలో మార్కండేయ ఋషి నిర్మించారు. రాజర్షి ముచుకుందునికి శ్రీకృష్ణుడు అనంత పద్మనాభ రూపంలో దర్శనమిచ్చి మూసీ నది రూపం అనుగ్రహిస్తాడు. ఆలయం పక్కన ఉన్న భవనాశిని అనే పేరున్న భగీరథ గుండంలో స్నానం చేస్తే పాపాలు హరించి కోరికలు తీరటంతో పాటు సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. కార్తీక పౌర్ణమి రథోత్సవం 11 రోజులు జాతర మరియు ఆషాఢ మాసంలో 5 రోజులు ఉత్సవాలు చేస్తారు. దర్శనం ఉదయం 8 గంటల నుంచి 2 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 8 గంటల వరకు. దర్శన కాలము నవంబర్ నుంచి మార్చి వరకు. రద్దీ తక్కువగా ఉంటుంది. అతి పొడవైన కాలిబాట జైడుపల్లె నుండి 1.5 మైళ్ళ పొడవు ఉంటుంది. ఈ ఆలయం కొండలు, అడవులతో ఉన్న ప్రసిద్ధ తీర్థయాత్రా స్థలం. అనంతగిరి కొండలలో రాత్రిపూట బస చేయవచ్చు. హైదరాబాదు విమానాశ్రయం నుంచి 63 కిలోమీటర్లు, సమీప బస్టాండ్ తాండూరు నుంచి 38 కిలోమీటర్ల దూరం. హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి 75 కిలోమీటర్లు, వికారాబాదు నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.